గత కొన్ని రోజులుగా ఆగకుండా వర్షం పడుతోంది. నేను ఆహారం కోసం ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాను. జామ పండ్లు కూడా అయిపోతున్నాయి. వర్షం తగ్గకపోతే ఆహారం ఎలా దొరుకుతుందో అర్థం కావట్లేదు. సుందర్పూర్ అనే ఒక చాలా దట్టమైన మరియు అందమైన అడవి ఉండేది. అక్కడ కేవలం పశుపక్షులే కాదు, చెట్లు కూడా కలిసిమెలిసి ఉండేవి. మామిడి, జామ, బొప్పాయి, నేరేడు, రావి మరియు మర్రి ఇలా ఎన్నో చెట్లు ఉన్నా బొప్పాయి చెట్టు మిగతా వాటికంటే భిన్నంగా ఉండేది. ఈ అడవిలో నాలాంటి బలహీనమైన చెట్టుకి చోట్లేదు. నేను ఎంత దురదృష్టవంతుణ్ణి. ఒంటరిగా నా రోజులు గడుపుతున్నాను. బొప్పాయి చెట్టు ఆత్మన్యూనతతో నిండి ఉండేది. ఒకవైపు మామిడి, నేరేడు మరియు జామ లాంటి దట్టమైన చెట్లపై రోజంతా పక్షుల సందడి ఉండేది. మరోవైపు ఆ సన్నని బొప్పాయి చెట్టు ఉండేది. అది దట్టంగా లేదు, చాలా కాలంగా దానికి కాయలు కూడా లేవు. అందుకే ఏ పక్షి కూడా దాని దగ్గరకు వచ్చేది కాదు. అరే వాహ్, ఈ పిట్ట చాలా అందంగా ఉంది. ఈ అడవిది కూడా కాదనుకుంటా. దీన్ని పిలిచి నా చెట్టు మీద గూడు కట్టుకోమని అడుగుతాను. దీనితో స్నేహం కుదిరితే నా ఒంటరితనం పోతుంది. రిమ్జిమ్ పిట్ట, నీ రెక్కల రంగు చాలా బాగుంది. నువ్వు మిగతా పక్షుల కంటే భిన్నంగా ఉన్నావని నాకు అనిపిస్తోంది. అందుకే నీ గూడు కూడా అందరికంటే వేరుగా ఉండాలి. అరే బొప్పాయి, నేను అందరికంటే వేరుగా ఉండాలనుకోవడం లేదు. నాకు అందరితో కలిసి ఉండటం చాలా ఇష్టం. నేరేడు చెట్టు మీద గూడు కట్టుకోవటానికే నేను వేరే అడవి నుండి ఇక్కడికి వచ్చాను. అక్కడ మామిడి, నేరేడు, రావి చెట్ల మీద ఎంత రద్దీగా ఉందో నేను నీ మంచి కోసమే చెబుతున్నాను. నా మీద ఒక్క పక్షిగూడు కూడా లేదు. నువ్వు ప్రశాంతంగా ఉండొచ్చు. పైగా నాలాంటి మంచి స్నేహితుడు కూడా దొరుకుతాడు కదా. నన్ను క్షమించు బొప్పాయి, నీ ఆకుల్లో నీడ లేదు, చెట్టుకి కాయలు కూడా లేవు. నేనిక్కడ గూడు కట్టుకోలేను. రిమ్జిమ్ సమాధానం విని బొప్పాయి నిరాశ చెంది కన్నీరు పెట్టుకుంది. అది చూసి మామిడి చెట్టు పిలిచింది. బొప్పాయి, ఎందుకు బాధపడతావు? నువ్వు వేరే చెట్లతో పోల్చుకున్నంతకాలం సంతోషంగా ఉండలేవు. నువ్వు బొప్పాయివి అని అంగీకరించు, మామిడివి కావు. కాబట్టి మామిడి అంత ఎత్తుగా దట్టంగా ఉండలేవు. నువ్వు నన్ను ఎగతాళి చేస్తున్నావు కదా. నన్ను తక్కువ చేసి చూపించడానికే ఇదంతా అంటున్నావు. చూడు బొప్పాయి, ఇంకా సరైన సమయం రాలేదు. సమయం వచ్చినప్పుడు నీ చెట్టుకు కూడా పెద్ద పెద్ద తీయని బొప్పాయి పండ్లు వస్తాయి. అప్పుడు అడవిలోని పక్షులన్నీ నీతో స్నేహం చేయడానికి నీ దగ్గరకొస్తాయి. నీతో మంచి స్నేహం కూడా చేస్తాయి. కొంచెం ఓపిక పట్టు. మామిడి చెప్పినట్టే జరిగింది. కొన్నాళ్ళ తర్వాత బొప్పాయి చెట్టు నిండా పండ్లు కాశాయి. తన పండ్లను చూసి బొప్పాయి గర్వంతో ఉబ్బిపోయింది. దానికి అహంకారం పెరిగిపోయింది. ఒకరోజు, అరే మర్రి తాత, వర్షం మొదలైంది. దాంతోపాటు నాపై ఉన్న పళ్ళన్నీ అయిపోయాయి. పండ్లు రాలిపోయాక నాకు చాలా తేలికగా అనిపిస్తోంది. అరే మామిడి చెట్టు, అలా ఎందుకంటావు? నీ మీద ఇంత రుచికరమైన పండ్లు కాయడం నీ అదృష్టం. వాటి కోసమే పశుపక్షులన్నీ నీ దగ్గరకు వస్తాయి. పండ్లు లేకుండా బతకడం ఎలా ఉంటుందో నన్నడుగు. అది ఎంత కష్టమో కొందరికే తెలుస్తుంది. మరి తాత నిజం చెప్తున్నారు. ఈ అడవిలోని పక్షుల ఆకలి తీర్చడానికి నేను ఏమీ ఇవ్వలేకపోతున్నానని నాకు ఎప్పటికీ బాధగానే ఉంటుంది. కానీ నీకు ప్రతి ఏడు తీయని మామిడి పండు కాస్తాయి. అవి తిని ఎన్నో పక్షుల ఆకలి తీరుతుంది. నువ్వు సంతోషించాలి. మర్రి, రావి అన్నయ్యలు చెప్పింది నిజం. నా మీద ఇంత రుచికరమైన పండు కాస్తున్నందుకు నేను చాలా అదృష్టవంతుడుగా భావిస్తాను. నా పండ్లు అయిపోయినప్పుడు నా మనసు చాలా బాధపడుతుంది. నేరేడు మాటలు విని పక్కనే గర్వంగా ఉన్న బొప్పాయి చెట్టు గట్టిగా నవ్వింది. అరే బొప్పాయి, ఎందుకు నవ్వుతున్నావు? ఇందులో నవ్వాల్సిన విషయమేముంది? నవ్వక ఇంకేం చేయాలి? అసలు ఎవరు మాట్లాడుతున్నారో చూడండి.
తినకముందే అయిపోయే చిన్న చిన్న పండ్లు కాసేవాళ్ళు కూడా పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. చూడు బొప్పాయ్, నేరేడు మనసును అలా నొప్పించకూడదు. నేరేడు పండు చిన్నదైనా దాని రుచి గుణాలు దేనికి తీసిపోవు. రావి, మర్రి, మీరు నోరు మూయండి. ఎవరికైనా ఒక్క పండైనా పెట్టి ఆకలి తీర్చారా? పెద్ద పెద్ద ఉపదేశాలు ఇస్తున్నారు. మీలా పండు లేని చెట్టుగా ఉండడం కంటే ఎండిపోయి పడిపోవడం మేలు. మీరసలు చెట్లు అనిపించుకోవడానికే పనికిరారు. బొప్పాయి, నువ్విలా మాట్లాడకూడదు. రావి మర్రి దగ్గర పండు లేకపోవచ్చు కానీ వాటి కొమ్మల మీద ఎన్ని పక్షులు నివసిస్తున్నాయో నీకు తెలుసు. వాటి చల్లని నీడ పక్షులకు ఎంత హాయినిస్తుందో ఎవరికీ తెలియనిది కాదు. ఇది తెలిసి నువ్వలా మాట్లాడొచ్చా? పక్షులన్నీ మర్రి, రావి వైపు ఉండటం చూసి బొప్పాయికి కోపం వచ్చింది. సరే సరే, వెళ్ళండి. మీరంతా ఒకటే. మీతో నాకు అసలు పోలికే లేదు. ఎక్కడ నా పెద్ద తీయని పండ్లు, ఎక్కడ మీ చిన్న పండ్లు? వాటితో ఏ పక్షి ఆకలి తీరదు. చిన్నవాళ్ళు చిన్న మాటలే మాట్లాడతారు. మీతో నాకు సాటి రాదు. మీతో నాకు అసలు పోలికే లేదు. వెళ్ళండి, మీరంతా ఒకటే. బొప్పాయ్, నువ్వు చాలా గర్విష్టివైపోయావు. అహంకారంతో అందరి మనసుల్ని నొప్పిస్తున్నావు. నా దగ్గర గర్వపడే విషయం ఉంది కాబట్టే గర్వపడుతున్నాను. గుణాలున్న వాళ్ళు ఎవరైనా గర్వపడతారు. వాదించి నా మూడ్ పాడు చేశారు. చల్లని గాలి వస్తోంది. నేను హాయిగా గాలిని ఆస్వాదిస్తాను. మామిడి తాత, బొప్పాయిని వదిలేయండి. నా మాట వినండి. వర్షాకాలం మొదలైంది. మీ పండ్లు అయిపోయాయి. ఇప్పుడు మా ఆకలి ఎలా తీరుతుంది? మీ తీయని పసందైన మామిడి పండ్ల కోసమే మేమిక్కడ గూడు కట్టుకునున్నాం. టుక్ టుక్, ఎందుకు చింతిస్తావు? మామిడి పండ్లు అయిపోతే ఏమైంది? నన్ను చూడు. వర్షం రాగానే నా మీద ఎన్ని పండ్లు వచ్చాయో. మీరంతా హాయిగా నా పండ్లు తిని ఆకలి తీర్చుకోవచ్చు. పాపం టుక్ టుక్ తప్పు కూడా ఏముంది? ఎదురుగా ఇంత దట్టమైన బొప్పాయి చెట్టు పెద్ద పండ్లతో ఉంటే ఆ బొప్పాయిల ముందు నీ చిన్న జామకాయలు ఎవరికి కనిపిస్తాయి? టుక్ టుక్, వీళ్ళను వదిలే. నువ్వు నా దగ్గరికి రా. హాయిగా బొప్పాయి పండ్లు తిని నీ కుటుంబం ఆకలి తీర్చుకో. నీ మాటలన్నీ విన్నాను బొప్పాయి. నువ్వు మామిడి తాతతో మర్రితో మాట్లాడిన తీరు నాకు అస్సలు నచ్చలేదు. చాలు, నాకు నీ బొప్పాయి పండ్లు వద్దు. నేను నా ఆహారం ఎక్కడైనా వెతుక్కుంటాను. అరే వెళ్ళు వెళ్ళు. నీ మామిడి తాత మీద నీకు చాలా గర్వం కదా. ఈ మామిడి, మర్రి, రావి, నేరేడు చెట్ల మీద ఒక్క పండు కూడా మిగల్లేదు. మీరంతా వీళ్ళకి వంత పాడుతున్నారు కదా. మీ ఆకలి ఎలా తీరుతుందో నేను చూస్తాను. బొప్పాయి గర్వంగా నిలబడింది. కొద్ది రోజుల క్రితం వరకు పక్షులను ప్రేమగా పిలిచిన బొప్పాయి పండ్లు కాసాక ఎంత గర్విష్టిగా మారిందంటే అడవిలోని చెట్లతో గాని పక్షులతో గాని సరిగ్గా మాట్లాడడం లేదు. గత కొన్ని రోజులుగా ఆగకుండా వర్షం పడుతోంది. నేను ఆహారం కోసం ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాను. జామ పండ్లు కూడా అయిపోతున్నాయి. వర్షం తగ్గకపోతే ఆహారం ఎలా దొరుకుతుందో అర్థం కావట్లేదు. అరే టుక్ టుక్, ఎందుకంత కంగారు పడుతున్నావు? నువ్వు తిన్నావా లేదా? తాత, నేను తినలేదు. 2 రోజుల నుండి నా పిల్లలు కూడా ఏమీ తినలేదు. అందరికీ ఆకలిగా ఉంది. కానీ ఇంత పెద్ద వర్షంలో ఆహారం ఎక్కడ దొరుకుతుందో తెలియడం లేదు. అరే టుక్ టుక్, ఎందుకు చింతిస్తావు? చూడు, బొప్పాయి చెట్టు మీద ఎన్ని పండ్లున్నాయో. ఏ చెట్టు తన పండ్లను తను తినదు కదా. ఆ పండ్లు మీకోసమే. వెళ్ళి బొప్పాయిని ఒక పండడుగు. మామిడి తాత చెప్పింది నిజం. పాత విషయాలు మర్చిపోయి బొప్పాయి దగ్గరకు వెళ్ళి ఒక పండు తీసుకురా. నా దగ్గర కూడా 1-2 రోజుల ఆహారం మాత్రమే ఉంది. రానున్న 2 రోజుల్లో వర్షం తగ్గకపోతే నాకు కూడా బొప్పాయిని అడగడం తప్ప వేరే దారి లేదు. అందరూ చెప్పడంతో టుక్ టుక్ ఉడతా బొప్పాయి చెట్టు దగ్గరికి వెళ్ళింది. విను సోదరా, నీ చెట్టు నిండా పండ్లున్నాయి. నాకొక్క పండు ఇస్తే నీకు చాలా పుణ్యం ఉంటుంది. టుక్ టుక్ మాట విని బొప్పాయి గట్టిగా నవ్వింది.
ఆ రోజు పెద్ద పెద్ద మాటలు చెప్పావు కదా, నా అవసరం రాదని. ఇప్పుడు నా పండు అడగడానికి వచ్చావా? లేదు, నేను నీకు నా పండు ఇవ్వను. వెళ్ళి నీ మామిడి తాతను అడుగు. ఎక్కడి నుండైనా పండ్లు తెచ్చి నీ ఆకలి తీర్చమని చెప్పు. బొప్పాయి మాటలు విని టుక్ టుక్ ఏడుస్తూ వెనక్కి వచ్చేసింది. జరిగినదంతా మిగతా పక్షులకు చెప్పింది. బొప్పాయి చేసింది చాలా తప్పు, అలా అనకూడదు. అవును, కష్టాల్లో ఉన్నప్పుడు ఒకరికొకరు సహాయం చేసుకోవాలి. ఇది చాలా అన్యాయం. సరే, మనమంతా ఒట్టు వేసుకుందాం. ఏది ఏమైనా ఎవరూ బొప్పాయి పండు తినకూడదు. చూద్దాం ఆ గర్వంతో అది ఎంతకాలం నిలబడుతుందో. ఏదేమైనా బొప్పాయి పండు తినకూడదని పక్షులన్నీ నిర్ణయించుకున్నాయి. మరో 3 రోజులు భారీ వర్షం పడింది. పండ్ల బరువు వల్ల బొప్పాయి చెట్టు ఒకవైపుకు వంగిపోయింది. విను మరి తాత, నీ మీద చాలా పక్షులు ఉన్నాయి కదా, నువ్వు వాటితో చెప్పు. నా పండ్లు కోసుకెళ్ళమని వాటికి చెప్పు. నా బరువు కొంచెం తగ్గుతుంది. బరువు వల్ల నేను ఒకవైపుకు వంగిపోయాను. ఈ భారం నేను మోయలేకపోతున్నాను. పైగా నా వేడ్లలో నీళ్లు నిండాయి. నేను ఎక్కువసేపు నిలబడలేను. క్షమించు బొప్పాయి, అడవిలోని ఏ పక్షి నీ పండు తినాలని అనుకోవడం లేదు. మన పాపకర్మల ఫలం అనుభవించక తప్పదు. నీకు జరుగుతున్నది నీ అహంకార ఫలితమే. ఏ పక్షి పండ్లు కోయటానికి రాలేదు. కొద్దిసేపటికే తన పండ్ల బరువుకే బొప్పాయి చెట్టు నేల కూలిపోయింది. చూసారా మిత్రులారా, అందుకే అంటారు గర్వం ఎవరినైనా నాశనం చేస్తుందని. ఏ పండ మీద అయితే బొప్పాయి గర్వపడిందో ఆ పండ్ల బరువుకే అది మట్టిలో కలిసిపోయింది. గర్వం ఎవరినైనా అంతం చేస్తుందని, అందరితో కలిసిమెలిసి ఉండాలని అడవిలోని పక్షులన్నీ ఈరోజు ఒక గొప్ప పాఠం నేర్చుకున్నాయి.